హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవ్యాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. అదే బెండకాయ పులుసు. ఇది ఎలా ప్రిపేర్ చేస్తామనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్. బెండకాయ పులుసు కోసం ముందుగా నేను కొంచెం చింతపండుని నానపెట్టుకున్నానండి. ఒక 10 minutes దాకా మంచిగా నానపెట్టుకున్నాను. ఇప్పుడు బెండకాయల్ని వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకున్నాను. కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది పులుసు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 tablespoon ఆయిల్ యాడ్ చేసుకున్నాను అండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై అవ్వనిచ్చాను. మీడియం ఫ్లేమ్ మీద మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం 1 tablespoon ఆయిల్ యాడ్ చేసుకుని 1 tablespoon తిరుగుమాత గింజలు యాడ్ చేసుకున్నాను. ఆవాలు కొంచెం చిట్పటా అన్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకున్నానండి. నేను ఆనియన్ యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమోటా ఇలా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. రెండు పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు ఇలా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో నేను 1 tablespoon సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. మనం మన టేస్ట్కి తగ్గట్లుగా తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 1/2 tablespoon పసుపు యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 tablespoon జీరా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని మంచిగా మనం వాటిని కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని కొంచెం పచ్చి వాసన పోయేదాకా మనం వేగనివ్వాలి. ఇలా మనకి కొంచెం ఆయిల్ సపరేట్ అవటం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలండి. చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత 1 glass వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని మనం కుక్ అవ్వనివ్వాలి. లిడ్ క్లోజ్ చేసేసి ఇప్పుడు ఇందులో నేను 1 tablespoon ధనియా పౌడర్, ఒక 1/2 tablespoon జీరా పౌడర్, ఇప్పుడు ఇందులో ఒక 1/2 tablespoon దాల్చిన చెక్క లవంగాయ పౌడర్ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం మనం మిక్స్ చేసిన తర్వాత ఒక 1.5 tablespoon కారం యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు కారం పచ్చి వాసన పోయేదాకా మనం కుక్ అవ్వనివ్వాలి. మనం కొంచెం పచ్చి వాసన పోయేదాకా కుక్ అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనం బెండకాయ యాడ్ చేసిన తర్వాత ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలండి. ఒక 5 minutes కుక్ అవ్వనిచ్చిన తర్వాత మనకి మంచి కన్సిస్టెన్సీ రావటం కోసం ఒక 2 tablespoon వేయించిన శనగపప్పు పౌడర్ని పేస్ట్ లాగా చేసుకుని మనం యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకుని మనం మంచిగా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టేసి ఇంకొక 5 minutes మనం కుక్ అవ్వనివ్వాలి. ఇలా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్కి కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మీరు కావాలి అంటే ఉప్పు కారం చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్లుగా. ఇప్పుడు ఇందులో తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఒక 1 minute కుక్ అవ్వనివ్వాలి.
అంతే అండి, టేస్టీ అండ్ సింపుల్ బెండకాయ పులుసు ప్రిపేర్ అయిపోయింది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు దాకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ click on the notification bell and please like, share our videos. Thanks for watching Avyas cooking channel.